హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఇవాల్టి వీడియో పూజ ఎలా చేసుకున్నాను, నైవేద్యం ఏం పెట్టాను అనే వీడియో అనమాట. నైటే కిచెన్లో పాత్రలు, స్టవ్ అంతా నీట్గా కడిగేసుకొని తుడిచేసుకుంటే మార్నింగ్ చాలా ఫ్రెష్గా హ్యాపీగా ఉంటుంది కదండి. తలకు చిక్కు తీసుకున్నంత హ్యాపీగా ఉంటుందన్నమాట. డే అంతా పనులు లేట్గా అవ్వకుండా వంట పనులన్నీ తొందరగా అయిపోతాయి కదండి. ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి నేను పెసరపప్పు పాయసం చేద్దాం అనుకుంటున్నాను అండి. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి. డైరెక్ట్ మాట్లాడుతూ వీడియో చేద్దాం అనుకున్నానండి, కానీ ఇక్కడ రీసౌండ్ వస్తుందన్నమాట. అందుకే మరి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫస్ట్ బాదం పప్పు ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో సేమియా కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. 2 ఇలాచీస్ కూడా తీసుకుందాం అనమాట. మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుందన్నమాట. నేను ఇక్కడ పెసరపప్పు ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నానండి. పెసరపప్పుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఈ పెసరపప్పుని బాగా వాటర్తో 2 టైమ్స్ అలా 3 టైమ్స్ కడిగేసుకోవాలండి. కడుక్కేసుకున్న తర్వాత అదే గ్లాస్తోనే 1 గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాస్ వాటర్ తీసుకోండి. కన్సిస్టెన్సీ సరిపోతుందన్నమాట. మీరు తీసుకున్న పెసరపప్పు క్వాంటిటీని బట్టి దానికి డబుల్ క్వాంటిటీతో వాటర్ తీసుకోండి. కుక్కర్లో 2 విజిల్స్ దాకా రానివ్వండి. 2 విజిల్స్ సరిపోతాయండి. మరీ ఎక్కువైతే పెసరపప్పు స్మాష్ అవుతుంది, అంత టేస్టీగా అనిపించదన్నమాట. విజిల్స్ వచ్చేలోపు మనం ఇంకో బౌల్లో కొన్ని వాటర్ వేడి చేసుకుందామండి. ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న సేమియా వాటర్లో వేద్దామండి. సేమియా కొలత వచ్చేసి 1 గ్లాసు, పెద్ద గ్లాస్ పెసరపప్పుకి టీ తాగుతాం కదండి, ఆ గ్లాస్తో సగం వరకు కొలత తీసుకున్నాను. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక పెద్ద గ్లాస్కి 1/3 అన్నమాట. అలా తీసుకోండి. ఇక్కడ బాయిల్ అవుతున్న వాటర్లోకి మనము సేమియా వేసాం కదండి, చూడండి చక్కగా కుక్ అయిపోయాయి. మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదండి, ఆ ఉడికించుకున్న పెసరపప్పుని సేమియా ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లోకి షుగర్ యాడ్ చేస్తున్నామండి. 1 గ్లాస్ పెసరపప్పుకి 1 గ్లాసు షుగర్ వేసుకోవచ్చు, కానీ నేను 3/4 గ్లాస్ వేసుకున్నానండి. నాకు సరిపోతుంది, లేకపోతే హెవీగా అనిపిస్తుంది అనమాట. స్వీట్ తినలేము, కొంచెం తక్కువ ఉన్నా కూడా షుగర్ తినొచ్చాను, అందుకని నేను కొంచెం తగ్గించేసాను. ఇక్కడ నేను ఇలాచీ పౌడర్, యాలకుల పౌడర్ వేసాను అనమాట, మంచి ఫ్లేవర్ కోసం. మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి బాదం పప్పు, అవి వేసాను అనమాట. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బాదం పప్పు వేసాను. జీడిపప్పులు, కిస్మిస్ కూడా వేయచ్చండి. నా దగ్గర అవైలబుల్ లేవు కాబట్టి నేను వేయలేదు, ఓన్లీ బాదం పప్పు ఒకటే వేసుకుంటున్నాను అనమాట. స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే 1 గ్లాస్కి 1 గ్లాస్ కాలు అలా వేసుకోండి షుగరు. మేము తక్కువ తింటాం కాబట్టి నేను 1 గ్లాస్ వేసాను. ఇక్కడ నేను గ్లాస్ ప్రకారం కొలత చెప్తున్నానండి. మీరు కప్పు, గ్లాసు అలా బౌలు ఏదైనా తీసుకోండి మెజర్మెంట్. ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ సరిపోయింది. మూత పెట్టేసుకుంటున్నాను అనమాట. పూజ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసుకొని కంకణం కడుతున్నానండి. ఇక్కడ ప్రతి ఫ్రైడే కలశం పెట్టుకుంటానండి నేను. మామూలుగా అయితే సాటర్డే కలశం పెడతానండి. శ్రావణ మాస శుక్రవారాలు కాబట్టి ఇప్పుడు ఈ మంత్ ఫ్రైడే కలశం పెడుతున్నానండి. ప్రతి వీక్ ఇలాగే కలశం పెడుతుంటానండి నేను. ఇలా పూజ చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. నాకు ఇలా పూజ చేసుకోవడం వల్ల అదొక హ్యాపీ అన్నమాట. ఇలా శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం పూజ అయితే ఇలా చేసుకుంటున్నానండి. సిరుల మహాలక్ష్మిని శ్రావణ లక్ష్మికి స్వాగతం చెబుతూ మీ అందరికి కూడా మరొకసారి శ్రావణ మాస శుభాకాంక్షలండి. తొలి రోజు శ్రావణ మాసం శుక్రవారంతో మొదలైంది కదండి. మన ఇంట ధనలక్ష్మి స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవాలనుకుంటూ తొలి శ్రావణ శుక్రవారం పూజ ఇలా చేసుకుంటున్నానండి. ఉద్యోగాలు పోయిన వాళ్ళు కానీ, సంపద పోయిన వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవిని శ్రావణ మాసంలో ఆరాధిస్తే కనుక మళ్ళీ అద్భుతమైన వైభవాన్ని అందుకోగలరు అన్నమాట. ఈరోజైతే అమ్మవారికి నేను పెసరపప్పు పాయసము నైవేద్యంగా
చేస్తున్నాను అన్నమాట. చేశాను ఆల్రెడీ. ఇది జవాది పౌడర్ అన్నమాట అండి. ఇది దీపం పెడుతున్నప్పుడు ఆయిల్‌తో పాటు ఇది కూడా దీపంలో కొంచెం ఏసామనుకోండి మంచి అరోమా, మంచి స్మెల్ వస్తుందనమాట. ఇల్లంతా ఫుల్ స్మెల్, మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయన్నమాట. ఇది గంధం బొట్లు పెడతాం కదా, అప్పుడు విభూదికి, కలశంలోకి కొంచెం వేస్తే మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఈ జవాది పౌడరు ఎక్కడైనా పూజా ఐటమ్స్ అమ్ముతుంటారు కదండి, ఆ షాపుల్లో దొరుకుతుంది. మంచి స్మెల్, మంచి అరోమా బాగుంటుందన్నమాట. ఇల్లంతా ఫుల్ పాజిటివ్ వైబ్స్ ఉంటాయన్నమాట. ఇది నేను రైల్వే కోడ్లో తెచ్చుకున్నాను. ఎక్కడ నాకు తెలియదన్నమాట తిరుపతిలో, అందుకే అక్కడి నుంచి తెప్పించుకుంటుంటాను అన్నమాట ఎప్పుడు. పూజ చేసుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః, ఓం ప్రకృతై నమః, ఓం వికృతై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూత హిత ప్రదాయై నమః అంటూ చదువుకుంటున్నానండి ఇక్కడ అమ్మవారికి అన్నమాట. ఓం శ్రీ మాత్రే నమః అని. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ బాగుండాలని దేవుడికి దండం పెట్టేసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ కొడితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ 4:35 ఆ టైంలో చేస్తున్నానండి పూజ. యాక్చువల్గా మార్నింగే ఎప్పుడు పూజ కంప్లీట్ అయిపోతుంది. అసలు వరలక్ష్మి వ్రత కథ ఏమిటంటే, చారుమతి అనే ఆవిడ వరలక్ష్మి వ్రతాన్ని ప్రపంచంలో మొట్టమొదటి చేసిన మహనీయురాలన్నమాట. ఈ చారుమతి అనే ఆవిడకి కలలో లక్ష్మీదేవి కనిపించి, రేపు శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు రాబోయే శుక్రవారం ఉంది కదా, ఆ రోజు వరలక్ష్మి వ్రతం అనేది అది ఎక్కడైతే చేస్తారో, ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో సమస్తమైన సంపదలతో వెలసిల్లుతానని చెప్తుందన్నమాట లక్ష్మీదేవి ఆమెకి. మిగతా స్టోరీ నెక్స్ట్ 2వ శుక్రవారం ఉంది కదండి, ఆ వీడియోలో చెప్తాను. నేనైతే దీపం పెట్టేసుకొని కలశం పెట్టేశాను. దేవుడి పటాలకు గంధం బొట్లు పెట్టేసుకొని పూలతో పూలమాల కట్టేసి పూలమాల వేసేసి ఇలా నమస్కరించుకుంటున్నాను దేవుడి పటాలకు. ఇలా దేవుడి పటాలు అలంకరించుకున్నాను అన్నమాట. పూజ చేసుకుంటున్నాను. ఓం శ్రీమాత్రే నమః, ఓం వికృతై నమః, ఓం విద్యాయై నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం సర్వభూత హిత ప్రదాయ నమః అని ఇలా బుక్ చదువుకుంటున్నాను అనమాట. అలాగే పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారము ఇలా అలంకరించేసుకొని ఇలా పూజ చేసుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని దండం పెట్టుకుంటున్నాను. అందరినీ చల్లగా చూడమ్మా అని నమస్కరిస్తున్నాను. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అమ్మవారికి నేను పెసరపప్పు పాయసం అయితే చేసి పెట్టానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.